భారత్ ప్రకటించినట్లుగానే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ పోస్టులపై విరుచుకుపడ్డారు. ఎల్ఓసీ దగ్గరలోని పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడుతున్నారు. కాల్పుల మాటున చొరబాట్లకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ ప్రయత్నాలను భారత జవాన్లకు ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత జవాన్లు పాక్ పోస్టులపై విరుచుకుపడ్డారు. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ 20 మంది ఉగ్రవాదుల్లో 17 మంది జైషే మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రకటించినట్లుగానే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ పోస్టులపై విరుచుకుపడ్డారు. ఎల్ఓసీ దగ్గరలోని పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడుతున్నారు. కాల్పుల మాటున చొరబాట్లకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ ప్రయత్నాలను భారత జవాన్లు ధీటుగా తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత జవాన్లు పాక్ పోస్టులపై విరుచుకుపడ్డారు. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ 20 మంది ఉగ్రవాదుల్లో 17 మంది జైషే మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది. Okay, so Op Sindoor was a swift and thunderous answer to the enemy's cowardly provocation, and when heavy fire came onto us and they failed to engage our military positions, they stooped to targeting innocent civilians, and they also targeted the sacred religious sites behind us with heavy artillery unprovoked fire. I was the company commander on the forward post and I took charge of the situation. We unleashed all our heavy firing weapons and rained down on the enemy. On the fateful night of 6th May, all the weapons of the Indian Army sang in harmony to the fire orders that were given, and each post of the enemy was engaged adequately. Apart from that, we used high-end surveillance equipment and drones to get real-time intelligence, which enabled us to pinpoint their gun positions and completely obliterate them. Apart from that, we also made use of drone jamming and spoofing, which enabled us to render their drones useless, and the nation is already privy to it. I would also like to say that their posts are completely ruined now, and the message is very clear that they fire at us and we will retaliate with the full fury of the Indian Army. Jai Hind. భారత్ ప్రకటించినట్టుగానే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ పోస్టులపై విరుచుకుపడ్డారు. ఎల్ఓసీ దగ్గరలోని పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడుతున్నారు. కాల్పుల మాటున చొరబాట్లకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ ప్రయత్నాలను భారత జవాన్లు ధీటుగా తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత జవాన్లు పాక్ పోస్టులపై విరుచుకుపడ్డారు. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ 20 మంది ఉగ్రవాదుల్లో 17 మంది జైషే మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, పదే రెచ్చగొట్టే చర్యలు, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ ఆర్మీ. అలాగే పాకిస్తాన్ ముసుగులో ఉన్న టెర్రరిస్టులు కూడా అదందరికీ తెలిసిన విషయం తెలిసిందే. సరిహద్దుల నుండి అంటే ప్రతిసారి కూడా షెల్లింగ్, కాల్పుల నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఉల్లంఘించడం పాకిస్తాన్ కి పరిపాటైన విషయం తెలిసిందే. దాదాపు పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 22 నుంచి దాదాపు మే 10 వరకు 36 సార్లుగా సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, కాల్పుల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఒప్పందాన్ని ఉల్లంఘించిన విషయం తెలిసిందే. దీంతో పాటు బీఎస్ఎఫ్, ప్రత్యేకంగా బీఎస్ఎఫ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ పదే టెర్రరిస్టులని బార్డర్ లో నుంచి ఇండియాకి
చొరబాటు ప్రయత్నాలకి మద్దతు ఇవ్వడము, పాకిస్తాన్ పదే పదే కూడా రెచ్చగొట్టే చర్యలు కూడా చేపట్టింది. అయితే ఓపిక అంటే బిఎస్ఎఫ్ చాలా వరకు కూడా ఓపిక పట్టింది. సో ఈ చర్యలకు ఖచ్చితంగా ప్రతిస్పందన చేయాల్సిందే అని కూడా బిఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. అయితే ఒక ప్రణాళికబద్ధమైన ఒక స్ట్రాటజీగా కూడా ఉగ్రవాదులు ఎలా చొరబడడానికి రేంజర్లు సహాయం చేస్తున్నారు, అలాగే వారి పోస్టుల వెనుక లాంచ్ ప్యాడ్లని ఎలా ఉపయోగించారు అనేది కూడా దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక్కసారిగా బిఎస్ఎఫ్ చేసిన దాడికి అసలు పాకిస్తాన్ రేంజర్లతో పాటు దాదాపు 20 మంది టెర్రరిస్టులు కూడా ఒక్కసారి ఉలికి పడ్డారు. 20 మంది టెర్రరిస్టులు ఆన్ ది స్పాట్ లో కూడా చనిపోయారు. ఎందుకంటే మామూలుగా రివెంజ్ అనేది ఒక రేంజ్ లో బిఎస్ఎఫ్ తీర్చుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆయుధాలు అంటే అమ్యునిషన్స్ పెద్ద ఎత్తున వాడి అసలు పాకిస్తాన్ చెక్ పోస్టులలో ఆ 7 రేంజెస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అసలు రిటాలియేట్ చేయడానికి తిరిగి ఫైరింగ్ చేయలేని పరిస్థితిలో కూడా బిఎస్ఎఫ్ ఎదురుదాడి చేసిందని చెప్పాలి. ప్రస్తుతము పాకిస్తాన్ 7 రేంజెస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి శిథిలావస్థలో ఉన్నాయని కూడా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ఇమేజెస్ కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. రేంజర్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు లాంచ్ ప్యాడ్లు అలాగే గైడ్ ని కూడా గైడెడ్ మిసైల్స్ తో పాటు మిగతా గైడ్లను కూడా పూర్తి స్థాయిలో కూడా బిఎస్ఎఫ్ కుప్పకూల్చింది. అయితే ఈ ఆపరేషన్ లో భాగంగా భారత్ వైపు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని కూడా బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సాంబా సెక్టర్ అలాగే సమీప ప్రాంతాల్లో బార్డర్స్ లో భద్రతను మరింత కూడా కట్టుదిట్టం చేశారు. అయితే సాంబా సెక్టర్ లో అత్యంత ముఖ్యమైన ఘటనలు కూడా అంటే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్తలు కూడా పెరిగాయి. సో ఇది ఐబీ వెంటనే గుర్తించి ఉద్రిక్తలు కూడా అంటే ఇరువైపులో ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో హై అలర్ట్ లో ఉండాల్సిందిగా కూడా బిఎస్ఎఫ్ తో పాటు మిగతా భద్రతా దళాలందరికీ కూడా మెసేజ్ పాస్ చేసింది. అయితే ప్రస్తుతం అంటే మనం చూసాము సీజ్ ఫైర్ తర్వాత కూడా సరిహద్దు సమీపంలో నివసించే స్థానికులు రాత్రిల పూట పెద్ద పెద్ద పేడళ్లు అలాగే నిరంతరం కూడా కాల్పుల శబ్దాలు వింటున్నట్లు కూడా వారు ఆపిన విషయం తెలిసిందే. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున కాల్పులు విన్నాము. ఇది పూర్తి స్థాయి యుద్ధంలా అనిపించిందని కూడా గ్రామంలో సమీప గ్రామ నివాసి కూడా ఒకరు ప్రముఖ మీడియా పత్రిక కూడా తెలిపారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది బిఎస్ఎఫ్ ఏ స్థాయిలో అటు పాకిస్తాన్ రేంజర్ పోస్టులతో పాటు అలాగే తీవ్రవాదుల క్యాంపుల పైన ఎలా విరుచుకుపడింది అనేది కూడా ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. దాదాపు 20 అసలు 20 అని తక్కువ చెబుతున్నారు, more than 20 పైకే పోయి ఉంటారనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే భారత్ ప్రకటించినట్టుగానే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కూడా కొనసాగుతోంది. ఇందాక అంటే పాకిస్తాన్ పోస్టుల పైన కూడా ఎల్ఓసి దగ్గరలోని పాకిస్తాన్ పోస్టుల పై కూడా విరుచుకుపడింది. అయితే పాకిస్తాన్ యథావిధిగా కూడా కాల్పులకి తెగబడుతోంది. కాల్పుల మాటలను కూడా చొరబాట్లను ఎంకరేజ్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అంటే టెర్రరిస్టులని భారతదేశంలోకి చొప్పించే అయితే ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా భారత్ జవాన్లు ధీటుగా తిప్పికొడుతున్నారు. పాకిస్తాన్ పోస్టుల పైన ఏకంగా 7 పోస్టుల పైగా కూడా ధ్వంసం చేశారు. 20 మంది ఉగ్రవాదుల్లో 17 మంది జైషే మహమ్మద్ కు చెందిన 20 మంది ఉగ్రవాదులు మరణించారు. దాంట్లో 17 మంది జైషే మహమ్మద్ కు చెందిన తీవ్రవాదులు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కూడా ఈ పాకిస్తాన్ రేంజర్లు అలాగే దీంతో పాటు టెర్రరిస్టులు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలు ఎంచుకొని ఆ ప్రాంతాల ద్వారా కూడా భారతదేశంలో చొరబడాలని పదే ప్రయత్నిస్తున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దు ఇండియన్ బార్డర్ దగ్గరలో ఉన్న ధందర్, టిప్పు అలాగే ముంతాజ్, షోకేట్, లేహిరి, కాలా, చుక్బురా అలాగే బజాలా, గుజరాన్ ఈ పోస్టులు అనేవి కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఇవన్నీ బార్డర్ కి దగ్గరలో ఉంటాయి. అయితే వీటి ద్వారానే ఎలాగైనా కూడా భారత్ లోకి చొరబాట్లకి చొప్పించాలనేది కూడా ప్రస్తుతం పాకిస్తాన్ రేంజర్లు ప్రయత్నిస్తున్నారు. సో అయితే వీటన్నిటి కూడా అసలు ఏకకాలంలో 7 చెక్ పోస్టులు ఏవైతే మనం ఇందాక చెప్పుకున్న దందర్, టిప్పు, ముంతాజ్, షోక్రేట్, లేరి, కాలా, చక్బురా అలాగే బజాలా, గుజరాన్ ఇవన్నిటిని కూడా ఏకకాలంలో అంటే ఇవన్నీ పాకిస్తాన్ బార్డర్ లో పాకిస్తాన్ వైపు ఉంటాయి. ఈ బార్డర్స్ ద్వారా ఇండియాలోకి చొరబడే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ 7 చెక్ పోస్టులను కూడా బిఎస్ఎఫ్ ఏకకాలంలో పేల్చేసింది. అసలు ఇప్పుడు అక్కడ
ఆనవాళ్లు కూడా అంటే పాకిస్తాన్ రేంజర్లకి సంబంధించిన పోస్టుల ఆనవాళ్లు కూడా లేకుండా బిఎస్ఎఫ్ చేసింది అనుష. అయితే శ్రీచరణ్, ఈ నేపథ్యంలో అంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సాధారణ పౌరుల నివాస ప్రాంతాలని కూడా ఉగ్రవాదులు స్థావరాలుగా మలుచుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే లోకల్ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకోవడానికి పదే పదే కూడా కశ్మీర్ లో తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక భద్రతా దళాలు ఎవరైతే సింపథైజర్లు, సానుభూతి పరులు, అలాగే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా డోర్ టు డోర్ వెళ్లి సర్చ్ చేసి మరి కొంతమంది తీవ్రవాదుల ఇళ్లు కూడా కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొంతమంది సింపథైజర్స్ ని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ రేంజర్లకి కానీ అలాగే టెర్రరిస్టులకు కానీ ఆల్టర్నేట్ ఆప్షన్ అంటే లోకల్ ఎయిడ్స్ హెల్ప్ అనేది ఇప్పుడు చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఐబీ మొత్తం ఇంటెలిజెన్స్ బ్యూరో, జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐబీ మొత్తం కూడా క్లీన్ గా మానిటర్ చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అనే నేపథ్యంలో. సో ఇప్పుడు కామన్ అంటే ఈ స్థానికుల మద్దతు లభించకపోవడంతో స్థానికుల పైన కూడా అంటే లోకలిట్స్ ఎవరైతే బార్డర్ లో ఎవరైతే ఉంటారో రెసిడెంట్స్ వాళ్ళపైన కూడా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు దిగుతున్నారు. సో ప్రస్తుతం దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారనేది మనం గతంలో కూడా చర్చించుకున్నాము. ప్రత్యేకంగా దక్షిణ కాశ్మీర్ లోనే ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉన్నారని. సో దక్షిణ కాశ్మీర్ ని కంప్లీట్ గా ఆ స్లీపర్ సెల్స్ ని ఆ చిన్న చిన్న గుడారాన్ని కంప్లీట్ గా వాష్ అవుట్ చేస్తే ఇంకా ఫర్దర్ గా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది ఉండేటందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇండియన్ ఆర్మీ కూడా అంచనా వేస్తోంది. ఈ మేరకు దీనిపైన కూడా ఇప్పటికే సోదాలు కూడా నిర్వహిస్తోంది. కొన్ని చెప్పకుండా కూడా సీక్రెట్ ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సింపథైజర్లు, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో దాక్కొని మారువేషంలో ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఇండియన్ ఆర్మీ, భద్రతా దళాలు ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నాయంటే మళ్ళీ అక్కడ ఏదైనా అరాచకం సృష్టించే అవకాశం లేకపోతే తప్పించుకొని పారిపోయే అవకాశం ఉన్నందున చాలా సైలెంట్ గా అంటే ట్రూప్స్ చేసే పనులు కూడా ఇప్పటికే చేస్తున్నాయి. దానికి తాజాగా ఉదాహరణ అనేది బిఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ పోస్టుల పైన విరుచుకుపడింది కూడా ఇదే. ఓపిక పట్టి ఒక్కసారి సహనం కోల్పోతే ఎలా ఉంటుంది పాకిస్తాన్ కి చెప్పాలి అని అంటే ఒక 3D మూవీ అయితే చూపెట్టారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు బిఎస్ఎఫ్ జవాన్లు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.